బెట్టింగ్ లోన్ యాప్స్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వ్యవహారం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. అలా ప్రమోట్ చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు కూడా డెమో వీడియోలు పెడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమనుకొని కొందరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. కొందరు సూసైడ్ చేసుకుంటుంటే మరికొందరు దివాలా తీసి ఆగమవుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ టెర్రరిస్టుల కంటే డేంజరస్ అంటున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. బెట్టింగ్ యాప్తో బెట్టింగ్లు కడుతూ ఎంతోమంది బలైపోతున్నారు. మనం పోలీస్ రికార్డులో చూసినట్టయితే గత ఏడాదిలో చూసినట్టయితే 1000 మందిగా ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి కొంతమంది సూసైడ్లు చేసుకున్నటువంటి ఘటన పైన కూడా ఇటు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ దీనిపైన ఒక మూమెంట్గా తీసుకురావడం జరిగింది. బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్ను కట్టడి చేస్తున్నారు. మరోవైపున ఈ లోన్ యాప్ పైన కూడా తన వంతుగా ఒక పెద్ద మూమెంట్ని తీసుకొస్తున్నారు. ఈ విషయం పైన మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు. సార్, మనం ఇటీవల చూస్తున్నాం, మీరు చాలా వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చూసినట్టయితే చాలా ఒక పెద్ద మూమెంట్ని తీసుకొచ్చారు. ఈ సేటు బెట్టింగ్ యాప్ అనే విషయం పైన మీరు ప్రమోషన్స్ పై చాలా వరకు జనాలు చాలా వరకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అన్నట్లు చాలామంది బలి అయిపోయినారు. 2 రాష్ట్రాలు కావచ్చు, మన పొరుగున్న రాష్ట్రంలో. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత లేదు ఏదో చేయాలని చెప్పి మనం స్లోగా మీ వచ్చిన న్యూస్ ఐటమ్ కావచ్చు, వచ్చిన పేపర్ కటింగ్స్ కావచ్చు, పోస్ట్ చేస్తూ తర్వాత కొంచెం లోతుగా చేస్తే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఉన్న ఫాలోవర్స్ని యూజ్ చేసుకుని ఇది రంగంలో దింపుతున్నారని చెప్పి దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ కూడా ట్వీట్ చేస్తే పబ్లిక్ నుంచి మంచి స్పందన వచ్చింది. కరెక్ట్ సార్, మీరు అనేది వీళ్ళ వల్ల మనం కూడా బలి అయిపోయినాం అని చెప్పి చాలామంది చెప్పడంతో ఇమ్మీడియట్లీ నేను కొన్ని వీడియోస్ పెట్టడం, అక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న సిపి గారు రియాక్ట్ కావడము, తర్వాత ఇక్కడ సూర్యాపేట ఎస్పీ గారు రియాక్ట్ కావడంతో కొంచెము అవును ఇది కరెక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ మనం కూడా ఇది చాలా లోతుగా ఉందని చెప్పి పబ్లిక్ కూడా అప్పుడే తెలిసిపోయింది ఇట్లా మనం చేస్తామని చెప్పి. సో మొన్నే మనం సే నో టు బెట్టింగ్ యాప్స్ అని పెట్టడంతో ఇంకా ఒక మూమెంట్ టైప్ రావడం జరిగింది. మీరు అన్నట్లు కరెక్ట్, ఇది బెట్టింగ్ యాప్స్ అనేది ఇట్ హెస్ బికమ్ అ సొసైటల్ కన్సర్న్. చాలామంది అంటే మీరు అన్నట్లు సూసైడ్ అయిన కేసెస్ మాత్రం ఆ దృష్టికి వస్తున్నావు, కానీ కొంతమంది తెలియకుండానే వాళ్ళే బాధపడుతూ వాళ్ళే ఉండిపోతున్నారు. ఇప్పుడైనా వాళ్ళు బయటకు రావాలి, ఎట్లా జరిగిందని చెప్తే పోలీస్ కేసు బుక్ చేసిన తర్వాత మొత్తం మ్యాగ్నిట్యూడ్ అనేది తెలిసింది. మీకు తెలుసు, అప్పుడు సైబరాబాద్ ఉన్నప్పుడు మీరు అందరూ ఉన్నారు. అప్పుడు లోన్ యాప్స్ పైన మనం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎవరు తెలియదు. తర్వాత చేసిన తర్వాత లోన్ యాప్స్ పైన ఎంత అవగాహన వచ్చింది, ప్రభుత్వం కూడా స్పందించింది, ప్లస్ ఆర్బీఐ రూల్స్ తీసుకొచ్చింది. సో ఇట్లా మనం ఈ ఇష్యూ పైన కూడా బయట రావాలంటే మొత్తం ఎన్ని కేసు అయినా ఎట్లా ఆపరేట్ చేసి తెలిస్తే ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంలో సెలబ్రిటీల వైఖరి పైన మీరేమంటారు? వాళ్ళు కూడా ఏదో అంతకుముందు ఇప్పుడు చూస్తున్నాను, కొంతమంది అంతకుముందు ప్రమోట్ చేస్తాను, ఇప్పుడు చేస్తలేము, ఇప్పుడు తప్ప ఏమైంది అని చెప్తున్నారు. కానీ బట్ ఏమైనా ఇల్లీగలే. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది ఈ రోజు రేపు కదా. అప్పుడు అంతకుముందు ఏదో విలేజ్ లెవెల్లో పండుగ టైంలో జరిగే ఒక ఇది యాక్టివిటీ ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆన్లైన్ అయిన తర్వాత, సోషల్ మీడియా అయిన తర్వాత ఇంకా చాలా ఒకటేసారి చాలామంది ఆడవచ్చు, ఎక్కడెక్కడి నుంచో కూర్చొని ఆడవచ్చు కదా. సో వాళ్ళు అంటున్నారు కానీ బట్ ఏమైనా తప్పే అది. సో చట్టం తన పని చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లు చూసినట్టయితే భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, హర్ష సాయి లాంటి వాళ్ళు కావచ్చు, నాన్ వెజ్ సంబంధించినటువంటి బ్లాగర్ కావచ్చు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఇప్పుడు తప్పు తెలుసుకొని మళ్ళీ వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. వీళ్ళను ఎలా చూడొచ్చు? అంటే అదే నేను అంతకుముందు చెప్పినట్లు, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది నష్టపోయి ఉంటారు. వాళ్ళపైన ఇప్పుడు పోలీస్ కేసు వస్తే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ ఈయన ఇప్పుడు మొన్న జరిగిన ఒక ఎఫ్ఐఆర్లో చూస్తే ఆయన క్లియర్ కట్ చేశారు. ఈయన వీడియోస్ చేయడం వల్ల, ఈయన ప్రమోట్ చేయడం వల్ల నేను ఇంత నష్టపోయాను, ఇంత 13 లక్షలు 12 లక్షలు నష్టపోయాను అని చెప్పి క్లియర్ కట్ ఈయన ఇంత యాప్స్ని ప్రమోట్ చేశారు, దానివల్ల అని చెప్పి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్లు చేస్తారు. అది టేకప్ చేస్తే అయిపోతుంది. సో మనం మొత్తం ఆ నెక్సెస్ బయటపడిపోతుంది. వీటిని ఎక్కడ అరికట్టచ్చు? ఇలాంటి వాటి పట్ల ఎలా జాగ్రత్త ఉన్నారు? ఇది డిజిటల్ అరెస్ట్ గురించి వచ్చింది, అంతకుముందు సైబర్ క్రైమ్ వచ్చింది, అంతకుముందు కొంత మైక్రో ఫైనాన్స్ వచ్చింది, ఈ మధ్యలో లోన్ యాప్స్ వచ్చింది, అంతకుముందు మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇట్లా ఏదో ఒక నడుస్తూనే ఉంటుంది. సో ప్రజలు
చైతన్యవంతం ఉండాలి. ఏది కూడా డబ్బులు ఊరికే రావు, ప్రజలు అర్థం చేసుకోవాలి. కష్టపడితేనే డబ్బులు వస్తుంది. ఎవరో బెట్టింగ్ యాప్స్ లేదంటే స్కీమ్ జాయిన్ చేస్తే అవుతుంది, మీకు లోన్ ఇస్తున్నారు, యాప్ పెట్టి మీరు బిజినెస్ చేయని ఏదో ఒక రోజు నష్టం చేస్తారు. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు చైతన్యం కావాలి. మీకు కానీ మీకు నష్టం జరిగితే ఇమ్మీడియట్లీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే మీకు తెలిస్తే మీరు 1930 కానీ లేదా 100 కానీ దగ్గరున్న పోలీసుని చెప్తే అట్లీస్ట్ పోలీసుకు అవేర్నెస్ సమాజంలో ఇది నడుస్తుందని చెప్పి తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక టెర్రరిస్టుల కంటే చాలా ప్రమాదం అని కూడా తెలుస్తున్నటువంటి విషయం. అదే మీకు టెర్రరిస్ట్ అయితే తెలుస్తుంది, ఇన్ని ఫలానా టెర్రరిస్ట్ బాంబు వేసుకున్నారు లేదా ఆయన దగ్గర వెపన్ ఉందంటే ఆయన 5గురినో 10 మందినో 20 మందిని చంపుతారని చెప్పి తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఒకసారి ఆ బెట్టింగ్ యాప్ బాంబుని వదిలేస్తే అది ఎక్కడెక్కడ తగులుతుందో తెలియదు. మీ అక్కడ మన ఆంధ్రాలో కూడా తగలవచ్చు, తెలంగాణలో తగలవచ్చు, లేదా కర్ణాటకలో పోవచ్చు, ఎక్కడెక్కడ పోయి అది పేలుతుంది. ఆ మనిషి ఆ యూజ్ చేసినాడు ఆయన చచ్చిపోతారో చేస్తారు. సో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ సైబర్ టెర్రరిస్ట్ ఓన్లీ. మనం ఏదో ఓన్లీ ఫిజికల్ వైలెన్స్ చేస్తేనే టెర్రర్ అనడానికి లేదు. మీరు అంతకుముందు కూడా మనం సైబరాబాద్ ఉన్నప్పుడు మీరు చూస్తున్నారు టెర్రరిస్టులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మనం ఈ కంపేర్ దమ్ టు లైక్ రోడ్ టెర్రరిజంకి టెర్రరిస్ట్గా కంపేర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళు. సో ఇది కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఒక సీరియస్ ప్రమాదము సైబర్ క్రైమ్. ఎందుకంటే అందరు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను, అందరు కూడా సోషల్ మీడియాలో ఉన్నాను, ఎక్కడో దగ్గర మనము బలి అయ్యే అవకాశం ఉంటుంది. మనము వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తేనే, కేసు కట్టేసి అరెస్ట్ చేస్తేనే ఇది అంతమయ్యే అవకాశం ఉంది. ఓ వైపున వచ్చినట్టయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటివి కావచ్చు, చాలా వరకు వాటి రూపం మారింది. కానీ రకరకాల పద్ధతిలో కూడా అలాంటి స్కీమ్లతో ముందుకెళ్తున్నారు. వారిని ఇలా చూడొచ్చు. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. నేను డబ్బులు ఊరికే రావని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. అదే దిర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మీకు చైన్ సిస్టమ్ ఉంది, ఒక్కరి నుంచి ఇద్దరు నుంచి 4 చేసి మీరు ఎన్రోల్ చేస్తే డబ్బులు వస్తుందంటే అవి అన్నీ కూడా మీరు మోసపూరిత స్కీము. మసిపోసి మారేడుకాయ చేసినట్లు డెఫినెట్లీ వాళ్ళు ఏదో రకంగా ఇప్పుడు అంతకుముందు మీరు కొన్ని రోజు చూస్తే బ్యాంక్ ఫ్రాడ్స్ వచ్చినావు, తర్వాత కొంత ఎల్ఐసి ఫ్రాడ్స్ వచ్చింది, కొంతవరకు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ వచ్చావు, తర్వాత మళ్ళీ మెట్రోమనీ ఫ్రాడ్స్ అన్నారు, మళ్ళీ డిజిటల్ అన్నారు, స్టాక్ వేసి ఇట్లా రకరకాలు మారుతూనే ఉంటారు. ఫ్రాడ్స్టర్స్కి ఏమో ఏదో పబ్లిక్ని మభ్య పెట్టడానికి అదే సేమ్ని అని చేంజ్ చేస్తూనే ఉంటారు. మనము చైతన్యవంతం కావాలి, మనము అలర్ట్ ఉండాలి. అప్పుడే ఈ ఫ్రాడ్స్కి ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది. మొత్తం బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు అనేవి ఈజీగా రావు. ఏవైతే సైబర్ క్రైమ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు సీనియర్ IPS సజ్జనార్. కెమెరామెన్ మణితో ధనరాజ్, V6 క్రైమ్ బ్యూరో చీఫ్.